మీరే గుర్తుంచుకో. అలా హాయ్ ఫ్రెండ్స్, మీకు తెలిసే ఉంటుంది, బ్యానర్ అయితే చూస్తారు కదా, నేను ఏ టాపిక్ మీద అయితే వీడియో తీసుకున్నానో, ఏ ఏ టాపిక్ మీద వీడియో చేయాలనుకుంటున్నానో మీకు అర్థమయ్యి ఉంటుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అలాగే ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని అలాగే బెల్ ఐకాన్ చేయడం మర్చిపోకండి. అలాగే షేర్ చేసి ఈ వీడియో ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్, అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. బీ కేర్ఫుల్, బీ సేఫ్టీ. అందరూ జాగ్రత్తగా ఉండండి. నా పిల్లల్ని నేనే ఎలా పెంచాలో నాకే అర్థం కావట్లేదు. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, నాకు కూడా జరిగింది. ఏంటనుకుంటున్నారా? నాకు ఇద్దరు పిల్లలు ఫ్రెండ్స్. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత అందరూ ఆడపిల్లలే. మళ్ళీ 6 months అయిన తర్వాత ప్రెగ్నెన్సీ అయితే వచ్చిందనమాట. అప్పుడు మళ్ళీ 6 months అయిన తర్వాత మా పాప పెద్దది అయితే వస్తుంది. 1 year అయిన తర్వాత నాకు 6 months అయితే వచ్చాయన్నమాట. అప్పుడు ఏమైందంటే ఏదో ప్రాబ్లం వచ్చేసింది ఫ్రెండ్స్. కడుపులోనే చనిపోయాడు అనమాట. చెప్పుకోకూడదు అనుకున్నా, బాధ లేసింది. మగపిల్లడు కావాలని ఒక కోరిక అయితే ఉంది ఫ్రెండ్స్ మాకు. అది జరిగిపోయిన తర్వాత ఆ బాధ ఎలా ఉండిందంటే ఇప్పుడు కూడా మర్చిపోలేదు ఫ్రెండ్స్. నాకైతే ఏడుపు వచ్చేస్తూనే ఉంటుంది. ఏమంటే ఇద్దరు పిల్లలు ఉండేదానా ఆ బాధ అనిపించదు ఫ్రెండ్స్. నాకు ఎందుకు అలా జరిగింది, ఎందుకు అలా చేసావు దేవుడా అని చాలా అయితే ఏడ్చేసాను. మా ఆయన అయితే చెప్తాడు, ఏం కాదు, ఎందుకు భయపడతావు నువ్వు, మనకి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా, ఎందుకు భయపడతావు అంటే. కానీ సమాజం చూసా అంటే భయమేస్తుంది ఫ్రెండ్స్. నాకు చెప్పాలనిపించింది అయితే నేను చెప్పుకున్నాను ఫ్రెండ్స్. నచ్చినట్టయితే ఈ వీడియోని అయితే ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి. అలాగే అందరికీ నా నమస్కారం. ఆ అమ్మాయి ఆత్మకైతే శాంతి కలగాలని కోరుకుంటున్నాను నేను. ఆ అమ్మాయికి కాదు, ఇప్పుడు ప్రతి ఒక్క అమ్మాయికి, జరిగిన అమ్మాయిలందరికీ శాంతి కలగాలని అయితే కోరుకుంటున్నాను నేను. ఇంత మించి మనం ఏం చేయగలం ఫ్రెండ్స్? ఏం చేయలేం. మన పిల్లల్ని మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలి. స్కూల్కి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా పిల్లల్ని అయితే చూసుకోండి ఫ్రెండ్స్. బరువు మాత్రం పెట్టుకోవద్దండి. బరువు పెడుతున్నామని మాత్రం అనుకోకండి. మన పిల్లల్ని మనమే రక్షించుకోవాలి. ఇట్లాంటి నరరూప రాక్షసుల మధ్యన మన పిల్లలు బతుకుతున్నారు. రాక్షస సమాజం మధ్యన మన పిల్లలు ఉన్నారు. ఎలా కాపాడుకోవాలంటే మనం కాపాడుకోవాలి వాళ్ళని. అందరికీ ఇదే నా నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ప్రతి ఒక్కరైతే జాగ్రత్తగా ఉండండి. డాక్టర్కి రక్షణ లేదు, మనకున్న లేదు. ఇది నా మెసేజ్ ఫ్రెండ్స్. నచ్చినట్టయితే నా ఈ వీడియోకి ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే లైక్ చేసి ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అందరూ జాగ్రత్తగా ఉండండి. బీ కేర్ఫుల్, బీ సేఫ్టీ. మీ ఆడపిల్లలు కానీ మగపిల్లలైనా ఒకేలాగానే పెంచండి. ఆడపిల్లలకి మగపిల్లలకి తేడా మాత్రం చెప్పొద్దండి. తేడా ఏం లేదు, ఇద్దరిని ఒకేలాగానే పెంచండి. ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఇద్దరు ఒకేలాగానే పెరగాలి ఫ్రెండ్స్. అప్పుడే సమాజంలో అమ్మ, నాన్న, చెల్లి, అక్క అనే బాధ్యత అయితే ఉంటుంది. ఆ బాధ్యతలో పక్కన ఉండే వాళ్ళు కూడా అలాగే కనిపిస్తారు వాళ్ళకి. ఈమె అక్క, మాకు చెల్లి, అమ్మ అని చూడాలి మనల్ని. అలాగైతే పెంచండి ఫ్రెండ్స్. అందరికీ ఇదే నా నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. బాయ్.